హాయ్ అండి, వెల్కమ్ టు అభిన్ఫో. మొత్తానికైతే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించిన కేబినెట్. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేయనట్టు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిపారు. వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్న సమావేశంలో ఈలోగా తాజా మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించనున్నారు. మొత్తానికైతే ఈ రేషన్ కార్డుల సంబంధించి మరొక కీలక అప్డేట్ అనేది మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రేషన్ కార్డులు అయితే మనకు కీలక అప్డేట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్దాం. మొత్తానికైతే ఈ రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయి కాబట్టి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సంక్రాంతి నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇతర రాష్ట్రాల పరిమితిపై అధ్యయనం. రేషన్ కార్డుల జారీలో కీలక నిబంధన ఆదాయ పరిమితి ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉందన్న వివరాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1.20, తమిళనాడు 1, గుజరాత్ 1.80, గోవా 1.2, ఒడిశా 1.20, మహారాష్ట్ర, కేరళ ఇలా చూసుకుంటే మొత్తానికైతే ఆదాయ పరిమితి వాళ్ళు మార్గదర్శకాలు అయితే ఖరారు అయితే చేశారు. ఇక దీనికి పాత మార్గదర్శకాల్లో ఆదాయ పరిమితి రాష్ట్రంలో గ్రామీణ పట్టణాల్లో 1.50 లక్షలు, పట్టణాల్లో నగరాల్లో 2 లక్షలుగా ఉంది. ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూపాయలు 10,000 నుంచి 20,000 వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్టు తెలిపింది. భూమి విషయానికి వస్తే 3.5 ఎకరాల పొలం, 7.5 ఎకరాల లోపు మెట్ట భూమి అర్హతలో గతంలో ఉన్నాయి. 2.82 కోట్ల లబ్ధిదారుల లక్షల్లో అర్జీలో రాష్ట్రంలో ఇప్పటికే 89.39 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 26 లక్షలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన కొత్త రేషన్ కార్డుల డిమాండ్పై అంచనా వేశారు. దాదాపు 10 లక్షల పైచిలుకు దరఖాస్తుల ప్రతిపాదన లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్టు అధికారులతో కూర్చొని వీరికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ కార్డుల కోత అనేది తీరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుని మొత్తానికైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికైతే త్వరలోనే రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. దీనికైతే విధి విధానాలు అయితే మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా నేను మరొక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభిన్ఫో.